అందరికీ వందనములు. దేవుని వాక్యం అనే సత్యమును ప్రేమించే వారందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. నేను మాట్లాడాలనుకునే విషయము సుబోధ అనే విషయం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. సుబోధ అంటే మంచి బోధన. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట మనకు కనిపిస్తుంది. 4వ అధ్యాయం 6వ వచనంలో, ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపరచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడివై ఉందువు. విశ్వాస సుబోధ సంబంధమైనది బోధ. సుబోధ అనేది విశ్వాసానికి సంబంధించింది. విశ్వాస సంబంధమైనదే అయితేనే అది సుబోధ. విశ్వాస సంబంధమైనది ఎలాగొస్తుందంటే క్రియారూపకముగా చేయటం వలన విశ్వాసం అనేది రాదు. విశ్వాసం అనేది కేవలం వినుట వల్ల మాత్రమే వస్తుంది. ఆ వినుట వలన వచ్చే విశ్వాస సంబంధమైన సుబోధ అనే మాట మరి తిమోతికి అపోస్తలుడైన పౌలు తెలియజేసిన విషయాన్ని మనం చదివి ఉన్నాం. దేవుని నుండి వచ్చిన సమాచారం మాత్రమే మంచి బోధ అవుతుంది. దాన్నే సుబోధ అంటారు. మంచి బోధన అని దాని గురించి మనం చెప్పగలము. దేవుని ఆత్మ ప్రేరేపణ వలన రాయబడిన లేఖనాలు ఇవి. బోధ అనేది దేవుడి నుంచి వచ్చింది. ఎలాగనేది మనకు తెలుసు. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము చిన్న చిన్న విషయాలుగానే మనం మాట్లాడుకుందాము. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో, ఒకటి తన ఊహను బట్టి చెప్పటం వలన లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించాలి. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికిరి. దేవుని మూలముగా వచ్చిన సమాచారమే లేఖనము. లిఖించబడిన తర్వాత లేఖనమైంది. దాన్నే సుబోధ అంటారు. మంచి బోధన. దేవుని మూలముగా వచ్చింది మాత్రమే మంచి బోధన. మిగతా ఏ విధంగా వచ్చినది కూడా మంచి బోధన కాదు. కాబట్టి దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ వలన జరిగే విషయమే సుబోధ. ఎందుకంటే దేవుడు ఆత్మయున్నాడు అనే విషయం మనకి అందరికి తెలుసు. ఆత్మయున్న దేవుని సంగతులు దేవుని ఆత్మశక్తి చేతనే అవి వివరించాలి. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ ప్రేరణ ద్వారాగానే వచ్చింది ఈ వాక్యము. అదే వాక్యము వివరణ సరిగా ఉండాలి అంటే మళ్ళీ అదే ఆత్మశక్తి అనేది అవసరము. దేవుని ద్వారాగా వచ్చిన వాక్యం అనేది, ఆ బోధ అనేది, ఆ లేఖనాలు అనేవి దాంట్లో ఉండే సారం అనేది సరిగా రావాలి బయటకంటే. ఆత్మ అనేది దేవుని యొక్క ఆత్మే దాంట్లో పనిచేయాలి ఆ వ్యక్తులని. అప్పుడే అది సరిగా వివరణకు వస్తుంది. కాబట్టి ఆత్మ ఉన్న దేవుని సంగతులు దేవుని ఆత్మ చేతే అవి వివేచనలోకి వస్తాయి, వివరణలోకి వస్తాయి అనే విషయాన్ని కూడా పౌలు తెలియజేస్తున్నాడు కొరింథీ సంఘానికి. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 12 చూస్తే, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యందు వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. దేవుడు మనకు దయచేసిన వాటిని తెలుసుకోవాలి, అది తెలియచేయబడాలి అంటే దేవుని నుంచి వచ్చిన ఆ శక్తి, ఆ ప్రేరణ వలన మాత్రమే అది ఆ వాక్యాన్ని వివరించడానికి అవకాశం ఉంటుంది. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక, అంటే మనుష్య జ్ఞానం అనేది నేర్పు మాటలు. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూడాలి. చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. సరిచూడాలి, కరెక్ట్గా సెట్ అవ్వాలి. ఒక లేఖనానికి మరొక లేఖనం కరెక్ట్గా సెట్ అవ్వాలి. ఇక్కడదక్కడ పెట్టినా అక్కడదక్కడ పెట్టినా
సరైన వివరణ అనేది రాదు. ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చే మేము బోధిస్తున్నాము. అది క్రమంగా మాట్లాడుతున్నాడు. మేము ఎలా బోధిస్తున్నాము, మా మా యొక్క బోధన విధానం ఎలా ఉందో చెప్తున్నాడు పౌలు కొరింథీ సంఘానికి. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ప్రకృతి సంబంధమైన వాడు అంగీకరింపడు. దాని స్వభావం అది. ప్రకృతి సంబంధమైన వాడు దేవుని విషయాలు అంగీకరింపదగినట్లుగానే ప్రకృతి సంబంధమైన వాడు చేయబడ్డాడు. వాడు అంగీకరించడు. ఇవి అతనికి వెరితనముగా ఉంటాయి. అంటే ఆ స్టాండర్డ్ ఉండదు కాబట్టి, ఆ స్థాయి అనేది, ఆ విశ్వాస పరిమాణము ఎక్కువ స్థాయిలో ఉండదు కాబట్టి దాన్ని తీసుకోవడం అనేది ఆ ప్రకృతి సంబంధమైన ఆ మనిషికి అది సరిపోదు. ఆ యొక్క జ్ఞానం సరిపోదు. అవి ఆత్మానుచేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపచాలడు. ఎందుకంటే సరి చూడాలి. దానికి దేవుని వాక్యాన్ని దేవుని వాక్యంతో పనిచేయించాలి. అక్కడే ఉంటుంది. ఒక లేఖనానికి ఒక లేఖనమే, ఒక లేఖనానికి మరొక లేఖనము కీ. అది ఒక లేఖనాన్ని ఓపెన్ చేయాలంటే మరొక లేఖనంతో ఓపెన్ చేయాలి. దాన్ని స్వతహాగా మా మనిషికి వచ్చే ఆలోచన విధానంతో అది ఓపెన్ అవుతుంది. మనిషి స్వతహాగా చేసే సహజంగా ఉండే లోకజ్ఞానంతో దేవుని వాక్యాన్ని ఓపెన్ చేయలేడు. అది ఇక్కడ పౌలు చాలా చక్కని వివరణ ఇస్తున్నాడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును కానీ అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు అని. ఒక కీ సంపాదించుకున్నవాడు, దేవుని వాక్యం అనే కీగా ఉన్నవాడు, దేవుని జ్ఞానాన్ని కీగా వాడుకోవడం అనే దాంట్లో జ్ఞానం కలిగిన వాడు మాత్రమే దాన్ని ఓపెన్ చేయగలడు. అతడు మరొకరి చేత వివేచింపబడడు. ఇంకా అతడు అన్నింటిని కూడా విమర్శించే స్థాయిలో ఉంటాడు. ఎందుకంటే అది కలిగిన వాడు మాత్రమే అనే విషయాన్ని పౌలు తెలియజేస్తున్నాడు. ఈ సుబోధ అనేది ఎలాగ వస్తుంది అంటే దేవుని యొక్క వాక్యమే మరొక వాక్యానికి కీ. ఆ వాక్యంతో వాక్యాన్ని ఓపెన్ చేయాలి. దేవుని ఆత్మశక్తి చేత బోధించేవాడు ఎలా ఉంటాడంటే అధికారంతో బోధిస్తాడు. దేవుని ఆత్మ శక్తి చేత అంటే ఈ కీ కలిగిన వాడు, లేకపోతే దైవజ్ఞానమును కలిగిన వాడు బోధించే బోధ ఎలా ఉంటుందంటే అధికారంగా ఉంటుంది. అది ఖచ్చితంగా అనే ఒక అధికారం ఉంటుంది. యేసుక్రీస్తు వారు ఆ అధికారాన్ని కలిగి ఉన్నాడు. ఆయన లోకసువార్త 4వ అధ్యాయము 32వ వచనంలో ఆయన వాక్యము అధికారంతో కూడినదై ఉండును గనుక వారందరూ బోధకు ఆశ్చర్యపడతారు పడిరి. అందుకే చూడండి, ఏదైనా అధికారికంగా మాట్లాడేటప్పుడు చాలామందికి అది ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇదేంటి, మనం రోజు చదివే విషయాలే కదా, శాస్త్రులు పరిశీలన రోజు చదివే వాక్యమేది ధర్మశాస్త్రం. కానీ ఆయన అధికారికంగా బోధించేటప్పటికి అది వాళ్ళకి ఆశ్చర్యం వేసుకొస్తుంది ప్రజలకు. ఎందుకంటే ఆ లోతులోకి వాళ్ళు ఇంకా వెళ్ళలేదు. ఈ సుబోధ అనేది ఎలా చెప్పబడుతుందంటే సుబోధ అనే వాక్యంతో పెంపారచు అంటున్నాడు. అది అలా లేదు కాబట్టి ఆ పరిజ్ఞానంలో వాళ్ళు లేరు. యేసుక్రీస్తు వారు బోధనా కాలంలో ఆ పరిజ్ఞానంలో వాళ్ళు లేరు. లేకపోవడం వల్ల వాళ్ళకి ఎలా ఉందంటే ఆశ్చర్యంగా ఉంది. నేటి కాలంలో కూడా ఏదైనా ఒకరు కొంచెము దేవుని యొక్క జ్ఞాన విషయాలు లోతుగా ఆలోచించి వాళ్ళు కొన్ని మూల విషయాలు బోధించినప్పుడు కొంతమందికి అది ఆశ్చర్యం అనిపిస్తుంది. కొంతమంది దాన్ని అంగీకరిస్తారు, కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తారు. అలాగే యేసుక్రీస్తు కాలంలో ఆయన బోధించినప్పుడు, అధికారికంగా బోధించినప్పుడు కొంతమంది ఒప్పుకున్నారు, కొంతమంది ఒప్పుకోలేదు. ఇది సహజంగా జరిగేదే. ఒప్పుకునే వాళ్ళు ఎవరంటే ఆయన వద్దకు పిలువబడే విధంగా ఉన్నవారు, ఆయన శిష్యులుగా ఉన్నవారు, కొంతమంది ఆయనను అంగీకరించగలిగారు. ఈ శాస్త్రులు అనేవారు, పరిశీలు అనేవారు, సద్దూకీలు అనేవారు, మతబోధకులు, ధర్మశాస్త్రోపదేశకులు, మెజార్టీ వర్గం అంతా కూడా ఆయన బోధను తిరస్కరించారు. అది అన్ని కాలాల్లో వస్తూ ఉంది. నేటి కాలానికి కూడా అది ఉంది. నేటి కాలంలో కూడా అధికారికంగా బోధిస్తే దానిని మనిషి అంగీకరించలేడు. ఎందుకంటే మనిషి తన జీవన విధానాన్ని ఈ లోక సంబంధమైన వాటితో ముడిపెట్టుకుని ఉంటాడు. అందుకనే దాన్ని అంగీకరించలేడు. ఆ విషయాలు మనకి జాగ్రత్తగా మనం గమనించవలసినదిగా ఉంది ఈ విషయాలను కూడా. ఎందుకంటే ఈ పౌలు చేసిన బోధ, ఈ సుబోధ సంబంధమైన విశ్వాస సుబోధ సంబంధమైన బోధ అనేది
పౌలు బోధించేటప్పుడు ఎలా చెప్పేవాడంటే అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 3వ వచనంలో ఏ విధంగా ఉందంటే, నేను మీకు ప్రచురం చేయు యేసే క్రీస్తు ఉన్నాడని లేఖనములలో దృష్టాంతములు ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. విప్పి చెప్పుట అనేది ఇక్కడ ప్రాముఖ్యము. ఒక వాక్యాన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే అందులో చాలా విషయాలు ఉంటాయి. ఓపెన్ చేయకపోతే మన కంటికి కనిపించవవి. లోపల చాలా విషయం ఉంటుంది. ప్రతి వాక్యంలో కూడా చాలా విషయం ఉంటుంది. అందుకే కొన్ని సందర్భాల్లో పౌలు అన్నాడంటే, మీరు సంగతులు పై పైన చూస్తున్నారు అంటున్నాడు. విప్పాలి వాక్యాన్ని విప్పి లోపలికి వెళ్ళాలి. అందులో ఏమున్నాయో విప్పి చూడాలి. అప్పుడు అనేక విషయాలు బయలుపరచబడతాయి. అలాగా ఏ వాక్యాన్ని చెప్పిన పౌలు విప్పి దాంట్లో ఉండే సారాంశాన్ని, వాక్య సారాంశమైన సత్యాన్ని సుబోధగా అందరికీ పౌలు బోధించిన విషయాలు మనకు తెలుసుకున్నాం. చాలా విషయాలు మనకు తెలుసు పౌలు బోధించిన విషయాలు. అలా బోధించాడు పౌలు. తిమోతికి కూడా చెప్తున్నాడు ఎలాగా ఆ విషయాలు అనేవి, బోధ విధానం అనే విషయాలు ఎలా చెప్తున్నాడంటే, తిమోతికి రాయబడిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానుగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానుగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడము. సత్యవాక్యమును సరిగా విభజించుట, విప్పి చెప్పుట, సరిగా విభజించుట. ఎక్కడ ఏది పెట్టాలి, ఎక్కడ దేన్ని లింక్ చేయాలి, ఏ వాక్యంతో ఏ వాక్యాన్ని కలపాలి, ఏ వాక్యంతో కీని ఓపెన్ చేయాలి, విప్పిన దాంట్లో ఏ విషయాలు ఉన్నాయి, ఏ విషయాలు దేనికి వర్తిస్తాయి, ఈ విషయాలన్నీ కూడా క్రమంగా జరిగినప్పుడే అది సుబోధ అవుతుంది. అది మంచి బోధన అవుతుంది. అది ఆరోగ్యకరం అవుతుంది. అది మనిషిని నిత్యజీవం వైపు తీసుకెళ్తుంది ఆ బోధ. పాత నిబంధనల కాలంలో కూడా ఈ విషయమై దేవుడు ప్రవక్త ద్వారా చెప్పాడు. ఈ బోధ గురించి, బోధ అంటే దేవుని ఆయన యొక్క వాక్యము అనే విషయ సారాంశం గురించి యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో 20వ వచనము, ధర్మశాస్త్రమును ప్రమాణవాక్యములను విచారించుడి, ఈ వాక్య ప్రకారం వారు బోధించిన ఎడల వారికి అరుణోయము కలగదు. ఈ వాక్య ప్రకారంగా వాళ్ళు విచారించమంటున్నాడు. విచారించండి. ఇక్కడ ఎవరంటే పౌలు విప్పాడు అంటున్నాడు. వాళ్ళు ఎంక్వైరీ చేయండి, దాన్ని ఓపెన్ చేయండి, విచారం చేయండి. అలా ఉన్నట్లుగా పలకటం కాదు, దాంట్లో విషయం చాలా ఉంటుంది. కాబట్టి లోపలికి వెళ్ళండి, వాక్యం లోనికి వెళ్ళండి. సత్యం అనేది బహులోతుగా ఉంటుంది, చాలా దూరంగా ఉంటుంది, లోతుగా ఉండేది సత్యము, పైపైన కనిపించేది కాదు. విలువైనవన్నీ కూడా భూమి లోపలికి వెళ్ళి తవ్వితేనే దొరకవు. విలువైన రత్నాలు అనేవి లోపల అతి లోపలిగా స్వరంగాలు తవ్వి వెళ్ళాలి, విలువైన దొరకాలంటే. అలాగే వాక్యములు కూడా సత్యం అనేది లోపలికి వెళ్ళి తెచ్చాలి. అలాగా ప్రవక్తలు కానీ అపోస్తులు కానీ ప్రభువులు కానీ సాధన చేశారు. అలాగ వారి ద్వారాగా పలకబడినదే విశ్వాస సంబంధమైన సుబోధ. సుబోధ సంబంధమైన మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే బోధ తెలియచేయాలి. ఇది బైబిల్ ద్వారాగా మనకు వచ్చేది, గ్రంథం ద్వారాగా వచ్చేది అదే. తర్వాత మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే బోధనా విధానము. గ్రంథం ఇవ్వబడింది మనకి. ఈ గ్రంథము దేవుడి నుంచి పలకబడిన వాక్కు కాబట్టి ఇది సత్యము. ఈ సత్యాన్ని, అందులో ఉన్న విషయాలు బయటకు రావాలి అంటే ఇవన్నీ కూడా, ప్రసంగాలన్నీ కూడా, చేసే బోధలన్నీ కూడా అన్ని బైబిల్ నుంచే మాట్లాడాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. గ్రంథము నుంచి బయట నుంచి ఏది మాట్లాడినా అది సుబోధ కాదు. పోలికలు కూడా గ్రంథం నుంచి తీసుకోవాలి. ఉపమానాలు కానీ, పోలికలు కానీ, ఆ గుర్తులు కానీ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. అన్నీ కూడా భూతకాలానికి, వర్తమాన కాలానికి, భవిష్యత్ కాలానికి సంబంధించిన డేటా అంతా ఇందులో ఇవ్వబడింది. కొత్తగా తెచ్చుకోవాల్సింది ఏమీ లేదు. రక్షణార్థమైన జ్ఞానం ఇది. కాబట్టి అన్ని ఇందులో ఉన్నాయి. కాబట్టి దీంట్లోనే వెతకాలి, బయట నుంచి తేకూడదు. ఆ విషయాలు అనేవి చాలా ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాలి. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము, ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధించాలి. బోధ చేస్తే దేవోక్తులే రావాలి నోట్లోంచి.
వేరే వేరే మాటలు రాకూడదు. అది సుబోధ కాక మళ్ళీ దుర్బోధ అవుతుంది. అది వేరే విషయాలు కానీ కలిపితే ఇందులో కేవలము చెప్పబడిన విషయాలు ఇందులోంచి మాట్లాడాలి. ఇందులోంచి మాట్లాడేది అయితేనే ఇది సత్యమవుతుంది, సుబోధ అవుతుంది, రక్షణార్థమైన జ్ఞానం అవుతుంది. కాబట్టి ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, స్వార్థ ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనబరచు దృష్టాంతములనే వినియోగించుతని అంటున్నాడు. జ్ఞానయుక్తమైన తీయని మాటలు అలాంటివి కూడా ఉన్నాయి. ఇది సుబోధ కాదు. తీయని మాటలతో పలకబడేది ఏది కూడా ఇది సుబోధ కాదు, ఇది రక్షణార్థమైన జ్ఞానం కాదు. ఎందుకంటే వాక్యము చేసే పని ఏంటంటే, వాక్యంలో ఉండే ఆ యొక్క విషయం ఏంటంటే ఖండించుట, గద్దించుట, బుద్ధి చెప్పుట, నీతి యందు శిక్ష చేయుట. ఇది వాక్యంలో ఉండే విషయం అది. కాబట్టి ఆ అధికారంతో దాన్నే అధికారం అన్నారు. యేసుక్రీస్తు వారు తన జీవితంలో వాడిన అధికారం అదే. ఖండించుట, గద్దించుట, బుద్ధి చెప్పుట, నీతి యందు శిక్షించుట, శిక్షణనివ్వట, ట్రైనింగ్ ఇచ్చాడు యేసుప్రభు వారు. సుబోధ సంబంధమైన ట్రైనింగు అందరికీ ఇచ్చాడు యేసుక్రీస్తు వారు. అదే లైన్లో అపోస్తులు వెళ్ళారు. అదే లైన్లో పౌలు పనిచేస్తున్నాడు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో, ఎవడైనా చక్కని మాటల చేత మిమ్మను మోసపరచుకుంటున్నట్లు ఈ సంగతిని మీకు చెప్తున్నాను అంటున్నాడు. చక్కని మాటలతో కూడిన బోధ కూడా ఉంది. తీయని మాటలు ఉన్నవి, చక్కని బోధ ఉంది. అంటే ప్రజలకు ఆకర్షితంగా చెప్పేవి. ప్రజలకు ఏం చెప్తే వాళ్ళు ఆకర్షింపబడతారు, ప్రజలకు ఎలాంటి బోధ చేస్తే అది ప్రజలందరూ కూడా మన చుట్టూ చేరతారు. మనుషులకు ఇష్టమైనవి, అనుకూలమైనవి, వారు కోరికలకు అనుగుణంగా మాట్లాడే మాటలు ఏది కూడా సుబోధ సంబంధమైనది కాదు. అది తీయని మాటలు, చక్కని మాటలు కోవలోకి వెళ్తాయి. యేసుక్రీస్తు వారు కానీ, అపోస్తులు కానీ, పౌలు కానీ ఇలాంటి బోధ చేయలేదు. కాబట్టి సుబోధ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది విషయం తెలియాలి. సుబోధ అంటే ఏంటో తెలియాలి మనిషికి. బైబిల్లో ఉన్న మరొక విషయం ఏంటంటే, బైబిల్లో ఉన్న పాత్రలన్నీ కూడా యేసుక్రీస్తుకు పోల్చి చెప్పాలి. సుబోధ అంటే అది. ఇందులో ఏ పాత్ర ఉన్నా సరే అది యేసుక్రీస్తు వారికి పోల్చి చెప్పగలగాలి. లోక 24వ అధ్యాయము 44వ వచనంలో ప్రభు మాట్లాడుతున్నాడు. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను, ప్రవక్తల గ్రంథంలోను, కీర్తనల్లోనూ నన్ను గూర్చి వ్రాయబడినవనియు నెరవేర్చవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరనవని వారితో చెప్పను. నన్ను గూర్చి అనే మాటలు, నన్ను గూర్చి వ్రాయబడినవి. మొత్తం పాత్రమంతా కూడా నన్ను గూర్చి అంటున్నాడు ఆయన. కాబట్టి పాత్రలన్నీ కూడా ఆయన గూర్చి ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా దాన్ని మాట్లాడాలి, పోల్చి మాట్లాడాలి, చూపించాలి. ప్రతి పాత్రలో కూడా క్రీస్తును చూపించగలగాలి. అది సుబోధ సంబంధమైన బోధ. మరొక విషయం ఏంటంటే, బైబిల్లో ఉన్న ప్రతి కార్యాల్లో కూడా ఏ సంఘటనలు జరిగినవో, అనేక సంఘటనలు ఉన్నాయి బైబిల్లో. అనేక కార్యాలు జరిగినాయి బైబిల్లో. అనేక కార్యాలు చేశాడు దేవుడు. వీటిలన్నింటిలో కూడా అది మేలుకరమైనది కావచ్చు, కీడుకరమైనది కావచ్చు, శాప సంబంధమైనది కావచ్చు, ఆశీర్వాద సంబంధమైనది కావచ్చు, దుఃఖకరమైనది కావచ్చు, సంతోషకరమైనది కావచ్చు, మరణకరమైనది కావచ్చు, జీవకరమైనది కావచ్చు, ఏదైనా కానీ అవన్నీ కూడా కార్యాలన్నీ కూడా దేవుడు మంచివాడనే విషయాలే చెప్తాయి. అక్కడ దేవుడు మంచివాడు అని చెప్పాలి అనే విధంగా రావాలి. చివరికి ఆ ఫలితం ఎలా రావాలి? దేవుని యొక్క వాక్యాన్ని బోధించే ఆ ఫలితం ఎలాగ వస్తుందంటే, దేవుడు నెగిటివ్గా చేసిన, పాజిటివ్గా చేసిన విషయాలను కూడా ఇవి మంచివి అనే విధంగా ఉంటుంది సుబోధ అనేది. దాన్నే సుబోధ అంటారు. దాని ఫలితం మంచిది. ఎందుకంటే దేవుడు మంచివాడు. ఆయన చేసే కార్యం యొక్క ఫలం కూడా మంచిదిగా ఉంటుంది. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనంలో, యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, ఇది పాడైపోయిన దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేరు అని మీరు చెప్పు. ఈ స్థలంలోనే మనుషులేరును, నివాసులేరును, జంతువులేరును లేక పాడైన ఈ యుధపట్నంలోనే యెరూషలేము వీధులలో సంతోష స్వరము, ఆనంద శబ్దము, పెండ్లు కుమారుడి స్వరము, పెండ్లు కుమార్తె స్వరమును, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండును, సైన్యములకు అధిపతికి యెహోవా స్తుతించుడి అని పలుకువారి స్వరం మరలా
వినబడును. ఇది కదా రేపు జరగబోయే ఆ యెహోవా మంచివాడనే స్వరం అనేది రేపు వినబడబోతుంది. ఆ మంచివాడనే స్వరం అనేది ఇప్పుడు మన ద్వారాగా ఈ శిక్షణలో ఈ విషయాన్ని తరిపిదవుతుంది. ఈ ఈ ఈ జీవితంలో మనము జరగబోయే ఆ యొక్క యెహోవా మంచివాడని నిజత్వం ఏదైతే రాబోతుందో దానికి సూచనగా ఇప్పుడు యెహోవా మంచివాడు, ఆయన కార్యమని కూడా మంచివి అని చెప్పగలిగేదే సుబోధ సంబంధమైనది. అదే సుబోధ అవుతుంది, అదే మంచి బోధన అవుతుంది, అదే సత్యం అవుతుంది, అదే ఆరోగ్యకరమైన బోధ అవుతుంది, అదే రక్షణార్థమైన జ్ఞానం అవుతుంది. కాబట్టి లేఖనాల యందు ఉన్న ఏవైతే ఉన్నాయో ఆ విషయాలు తెలియాలి. లేఖనాల యందు ఉన్న విషయాలన్నీ కూడా తెలియాలి. అదే కదా ప్రభు చెప్పేది. మార్కు సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో, అందుకు యేసు, మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక పోవటం వలననే పొరపడుచున్నారు అనే మాట మాట్లాడాడు అక్కడ వాళ్ళతోటి. మీరు దేవుని యొక్క లేఖనాలను, ఆయన శక్తిని మీరు ఎరగకపోవటం వలన పొరపడతారు. చాలామంది పొరపడేది నేటి కాలంలో అనేకులు పొరపడుతున్నారు బోధ విషయంలో. ఎందుకంటే లేఖనాల విషయమే ఆ ఓపెన్ చేసే విషయాలు, ఒక లేఖనంతో మరొక లేఖనాన్ని ఓపెన్ చేసే విషయాలు, విప్పటం విషయాలు, లోతుగా వెళ్ళే విషయాలు, రక్షణార్థమైనది జ్ఞానంగా ఉండే విషయాలు. ఆ జ్ఞానం అనేది మనిషిని తన స్వభావంలోనికి మార్చేస్తుంది. అది వాక్యం యొక్క గుణం. అది వాక్యం అనేది తన తన స్వభావంలోకి తీసుకొచ్చేస్తుంది మనిషిని. చివరికి ఆ స్వభావంలోకి వచ్చేస్తాడు మనిషి. వాక్యం అనే స్వభావంలోకి వచ్చేస్తాడు. సుబోధ అనేది అలా మార్చేస్తుంది మనిషిని. కాబట్టి ఆ విషయాలు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. 5వ అధ్యాయం 47వ వచనంలో మోషే గురించి చెప్తున్నాడు అక్కడ. మీరు మోషేను నమ్మినట్లయితే నన్ను నమ్ముతారు, మీరు అతని లేఖనంలో నమ్మని ఎడల నా మాటలు ఎలా నమ్ముతారు? లేఖనాల యొక్క దాని యొక్క సారం తెలిస్తేనే యేసుక్రీస్తు అంటే అర్థమవుతుంది, లేదా అర్థం కాదు. కొత్త నిబంధన నుంచి ప్రారంభిస్తే విశ్వాసము యేసుక్రీస్తు సరిగా అర్థం కాదు. లేఖనాల్లో చెల్లితే ఆయన గురించి విషయాలు లేఖనాల్లో ఉన్నాయి. కాబట్టి ఆ లేఖనాల్లో ఆయన గురించి ఎవరు మాట్లాడారో ఆ విషయం అనేది నీకు అర్థం కాకపోతే, యేసుక్రీస్తు అనే విషయం అర్థం కాదు అని అంటున్నాడు. యేసుక్రీస్తు అంటున్నాడు, మీరు అతని మాటలను ఖచ్చితంగా మీరు నమ్మగలిగితే నేను మీకు ఈజీగా అర్థమవుతాను అని అంటున్నాడు యేసుక్రీస్తు వారు. కాబట్టి పాత నిబంధనలో ఉన్న విషయాలని కూడా ఛాయారూపకము అని చెప్పేసి అంటున్నాడు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనము, 8వ అధ్యాయము 5వ వచనంలో, మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద మీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుడి. కాబట్టి అవి దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధముకు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు. ఛాయారూపకమైన గుడారము, ఛాయారూపకమైన గుడారం అది. ఈ పాత నిబంధనలో ఉన్న విషయాలన్నీ కూడా ఛాయారూపకముగా ఉన్నాయి. 10వ అధ్యాయము 1వ వచనంలో హెబ్రీ పత్రిక, ధర్మశాస్త్రం రాబవచ్చున్న మేలులా ఛాయగలదే కానీ ఆ వస్తువుల నిజ స్వరూపం గలది కాదు. ఇప్పుడు ఈ ప్రత్యక్ష గుడారం అనే మనము ఛాయారూపకంగా ఉన్నాం. నిజ స్వరూపంలోనికి ఇది రాబోతుంది త్వరలోని. నిజ స్వరూపంలోకి ఎలా వస్తుందో ఆ విషయం తెలియాలంటే ఛాయారూపకం అనేది తెలియాలి. ఎందుకంటే ఒక వ్యక్తి నిలబడినప్పుడు అతని నీడ అనేది, ఛాయ అనేది అతని వల్లే వస్తుంది. ఆ ఛాయ అది అతను లేకపోతే అక్కడ ఛాయ ఉండదు. కాబట్టి ఛాయ ఉంది అంటే ఒరిజినల్ ఉందని అర్థం, అసలు ఉన్నాడని అర్థం. ఇప్పుడు ధర్మశాస్త్రం అనేది ఛాయ ఉందంటే ఒరిజినల్ వ్యక్తి అనేవాడు ఉన్నాడు అనేది అది తెలియజేస్తుంది ధర్మశాస్త్రం మనకి. కాబట్టి ఆ నీడలో ఉండి ఆ నీడను పట్టుకుంటూ వెళ్తే నిజమనేది దొరుకుతుంది. అందుకోసమే ఛాయారూపం అనేది దాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి నిజస్వరూపం అనేది క్రీస్తులో ఉంది. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో చెప్పబడుతుంది. ఇవి రాబో వాటి ఛాయ కానీ నిజస్వరూపం క్రీస్తులో ఉంది అన్నాడు. నిజస్వరూపం క్రీస్తులో ఉంది. ఆ నిజస్వరూపం ఎవరంటే సంఘము. యేసుక్రీస్తు సంఘము కలిపి నిజస్వరూపము. ఆ యొక్క నిజస్వరూపంగా తయారవడానికి వాక్యం పనిచేస్తుంది. ఇప్పుడు ఆ స్వరూపంలోనికి
ప్రతి ఒక్కరిని మార్చడానికి ఆ వాక్యం పనిచేస్తుంది. కాబట్టి వినుట మరొక కోణంలో తినుట అనే అర్థం కూడా వస్తుంది. వినుట వలన విశ్వాసము, తినుట వలన విశ్వాసము. అది ఏం చేస్తుంది, అంతరంగంలోకి వెళ్ళి దాని యొక్క స్వభావం ఏదైతే ఉందో ఆ విధంగా ఆ రూపంలోనే మార్చేస్తుంది ఆ వ్యక్తిని. అందుకే సుబోధ అనేది చాలా మంచిది. అది మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది మనిషికి, దైవికమైన పోలికలోకి మారుస్తుంది అది ఆ సుబోధ అనేది మనిషిని. కాబట్టి ఇప్పుడు అదృశ్యంగా ఉన్న ఆ నిజ స్వరూపాన్ని ఇప్పుడు మనం చూడలేదు, దేవుడిని మనం చూడలేదు, ప్రభుని మనం చూడలేదు. కాబట్టి అదృశ్యంగా ఉన్న ఆ నిజ స్వరూపాన్ని విశ్వాసంతో ఇప్పుడు మనం గ్రహించగలిగే వారంగా పనిచేస్తున్నాము, ఆ పనిలో ఉన్నాము. ఎబ్రపత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం అదే కదా. విశ్వాసం అంటే ఏంటి? అదృశ్యమైనది ఉన్నది అనేటప్పుడు రుజువు అదే, విశ్వాసం బట్టే కదా తెలుస్తుంది అంతా కూడా. కాబట్టి ఇప్పుడు అర్థంలో చూచినట్లుగా సూచనగా చూస్తున్నాం ఈ విషయాలన్నీ కూడా. కాబట్టి అర్థంలో తన సహజత్వము మనిషి కనిపిస్తుంది. ఇప్పుడు అది ఈ సుబోధ సంబంధమైన రక్షణార్థమైన జ్ఞానము మనిషి అంతరంగ స్వభావ స్థితిని క్రీస్తు యొక్క పోలికలోకి మార్చినప్పుడు, అలాంటి వాడు అర్థం ముందు నిలబడినప్పుడు అతను క్రీస్తులా కనిపిస్తాడు. ఇప్పుడు ఆ శిక్షణలో ఉన్నాం మనం. ఏ వ్యక్తి అయితే వాక్యము చేత తన స్వభావ స్థితిని క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడే విధంగా ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్నాడో, శిక్షణలో ఉన్నాడో, అలాంటి వాడు అర్థం ముందు నిలబడినప్పుడు అతను కనిపించడం ఇంకా అక్కడ క్రీస్తే కనిపిస్తాడు. ఆ వ్యక్తి ఎలా చెప్పగలుగుతాడంటే, ఇక జీవించేవాడు నేను కాదు, క్రీస్తు నాయని జీవిస్తున్నాడు అని చెప్పగలుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి అద్దం ముందు నిలబడినప్పుడు తను చూసుకోకూడదు, తను కనిపించకూడదు. తన సహజత్వం ఏంటంటే నిజత్వం కనిపించాలి అక్కడ అద్దంలో. కాబట్టి నువ్వు బయటకు వెళ్ళా నీకు అప్పుడు అదే కనిపిస్తుంది. నీకు అద్దంలో ఉన్నప్పుడు నువ్వు క్రీస్తుగా కనిపించినప్పుడు నీవు క్రీస్తుగా అద్దంలో కనిపించినప్పుడు బయట ఉన్నప్పుడు కూడా క్రీస్తుగానే ఉంటావు. కాబట్టి ఇది జరగబోయే నిజత్వానికి ఇది ఛాయారూపంగా ఈ వాక్యం అనేది మనిషి యొక్క స్వభావ స్థితిని మారుస్తుంది. ఎలాంటిది అంటే విశ్వాస సుబోధ సంబంధమైనది మాత్రమే అలా మార్చగలదు, మిగతాది ఇది కూడా మార్చలేదు. కాబట్టి ఈ విషయాలు చాలా ప్రాముఖ్యం ఉంటాయి. సుబోధ అనేది ఎంతో ప్రాముఖ్యమైనది, ఒక వ్యక్తిని క్రీస్తు స్వభావ దృష్టిలో మార్చేస్తుంది. కాబట్టి ఈ సుబోధ అనేది ఎంతో ప్రాముఖ్యంగా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ విధంగా మనము ఆలోచన చేయాలి. వాక్యం పట్ల మనము చాలా జాగ్రత్త వహించాలి. వాక్యం వినే విషయం అందుకే ప్రభు అంటాడు కదా, మీరు ఏమి వింటున్నారో చూసుకోండి, మీరు ఏమి బోధింపబడుతుందో చూసుకోండి, చెవులు గలవాడు వినుడుగా అంటున్నాడు. కాబట్టి నేను చెప్పిన మాటల ప్రకారంగా మీరు వినకుండా మీరు నన్ను వృధాగా ప్రభు అనడం వల్ల మీకు ఏమి ఉపయోగం లేదంటున్నాడు. క్రీస్తు బోధ ఎంత నిలిచి ఉండగా దానిని విడిచి ముందుకు సాగేవాడు క్రీస్తుని అంగీకరించిన వాడని చెప్పేసి యాకోబు యోహాను పత్రిక ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని చేత పంపబడిన వాడైన యేసుక్రీస్తు అనే సత్యము అనే సుబోధ, వీటి రెండు విషయాల గురించి ఎరుగుటయే నిత్య జీవము. ఈ ప్రాముఖ్యత అనేది తెలుసుకోవాలి మనిషికి. బోధ అనేది చాలా జాగ్రత్తగా బోధ అనేది రావాలి. అందుకే యేసుక్రీస్తు వారు బోధించినప్పుడు కానీ ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడేవాడు. ఆయన అధికారికంగా మాట్లాడాలి వాక్యాన్ని ఎప్పుడు కూడా. ఖచ్చితంగా ఇది అని చెప్పగలగాలి, ఒక బాధ్యతగా మాట్లాడాలి. ఎందుకంటే మాట్లాడేది వాక్యమే కదా. ఇక నువ్వు కాదు కదా మాట్లాడేది, నేను కాదు కదా మాట్లాడేది. మనలో ఉండి వాక్యమే లేక క్రీస్తే మాట్లాడుతున్నాడనే ఆ స్పృహ, ఆ జ్ఞానం తెలియాలి ఆ మాట్లాడే వ్యక్తికి. ఇది మాట్లాడే అందుకే ఏంటంటే లోక మనకు తెలిసిపోతుంది ఈ బోధ అనేది దేవుని బోధో లేకపోతే లోక బోధ తెలిసిపోతుంది. ఎవరైతే లోక సంబంధించిన విషయాలు మాట్లాడతారో, ఈ లోక సంబంధించిన వాక్యం పోల్చి మాట్లాడతారో, ఇదంతా కూడా లౌకికాత్మకు సంబంధించిన విషయాలు. ఒకడు బోధించినప్పుడు దేవుని వాక్యాలు మాత్రమే బోధించాలి. అందులో ఇది కలపకూడదు, అందులో ఇది తీయకూడదు. ఆ విషయాలు చాలా జాగ్రత్తగా కేర్ తీసుకున్నారు ప్రభు కానీ, అపోస్తులు కానీ, కడమ అపోస్తులు కానీ, అంతకుముందు ప్రవక్తలు కానీ. మన పునాది ఏంటి? అపోస్తులు, ప్రవక్తలు. ప్రవక్తలు అంటే పాత నిబంధన, అపోస్తులు అంటే కొత్త నిబంధన. ఈ రెండు కలిపి పునాది. ఆ పునాది పేరు యేసుక్రీస్తు. దాని మీద మన విశ్వాస గృహాన్ని కట్టాలి దేవుని వాక్యంతో. ఇలా కట్టబడిన విశ్వాస గృహంలోనే దేవుడు సదాకాలం ఉంటాడు. కాబట్టి ఈ సుబోధ సంబంధమైన బోధతో పెంపారుచు, దానితోటే కట్టబడచ్చు, దాంట్లోనే ఎదుగుచు. అదే నీకు పాలుగా, అదే బలమైన ఆహారంగా, అదే రక్షణాత్మక జ్ఞానంగా, అదే నీ పాదంలోకి దీపముగా, అదే త్రావులోకి వెలుగుగా.
అదే బ్రతికించేదిగా, అదే నెమ్మది కలగజేసేదిగా, అదే వెలుగుగా అన్ని పాత్రలు అది పోషిస్తుంది. కాబట్టి దేవుని వాక్యం అనేది యేసుక్రీస్తుగా అది పనిచేస్తుంది మనకి. అందుకే అది సుబోధ సంబంధమైన బోధ. ఆ బోధను మనం కలిగి ఉందాము. ఆ బోధ వల్ల మనం రక్షణ పొందువారమే ఉందాము. ఆ బోధే మనల్ని మన జీవితాలు రక్షిస్తుంది. కాబట్టి ఈ విషయాలతో మరి నేను ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వందనములు.